ఒక్కసారిగా గవర్నర్లను మార్చేశారు. తమిళనాడు గవర్నర్ రవిని తీసుకెళ్ళి బెంగాల్‌కేశారు. అట్లాగే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌ని తీసుకొచ్చి తెలంగాణకి, తెలంగాణ గవర్నర్‌ని తీసుకెళ్ళి మహారాష్ట్రకి ఇది. ఇందులో రాబోయే రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ మేజర్. బెంగాల్‌లో ఉన్నటువంటి గవర్నరు మమతా బెనర్జీతో గొడవ పడుతున్నాడు గానీ, రాజ్యాంగబద్ధంగా తనకున్నటువంటి అధికారాల్ని వినియోగించుకుంటూ రివర్స్ చేయలేకపోతున్నాడు. అది కేంద్ర బలగాలనైనా వాడొచ్చు, ఆయన ఏమైనా చేయొచ్చు. ఆ అధికారాన్ని వాడట్లేదు. సరిగ్గా అతని ఐడియా రావట్లేదు ఎలా పోరాడాలో. రవికి అది బాగా వచ్చు, జ్యుడిషియల్ కాన్సెప్ట్ బాగా వచ్చు. తమిళనాడులో అలాంటి ఫుట్బాల్ ఆడుతున్నాడు. కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు ఈ లీగల్ టెక్నికాలిటీస్ని కరెక్ట్గా వాడేవాళ్ళు కావాలి. ఎందుకంటే మమతా బెనర్జీ లీగల్గా మంచి స్ట్రాంగ్ టీం ఉంది ఆమెకి. కాబట్టి అట్లాంటి వాటికి కౌంటర్ అదే లీగల్గా చేయగలిగేస్తాడు కాబట్టినే రవిని పంపిస్తున్నారు. ఇక ఆటోమేటిక్గా దానికి అనుగుణంగా కొన్ని మార్పులు జరుగుతున్నాయి అన్నమాట.